క్రీస్తునందున్న ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనము బైబిల్ గురించి తెలుసుకున్నట్లయితే, బైబిల్ యొక్క గొప్పతనం ఏందంటే, పతనమైపోతున్నటువంటి మానవుణ్ణి, కృంగిపోయిన మానవుణ్ణి లేవనెత్తి ఆదరణ కలుగజేసి శాంతిని, సమాధానము, నెమ్మదిని, ఆదరణ కలుగచేయనిది ఏదైనా ఉందంటే బైబిల్ అని చెప్పవచ్చును ప్రియమైన దేవుని ప్రజలారా. ఎందుకంటే మనుషులతో సావాసం చేసి, మనుషులతో ఫెలోషిప్‌లో ఉండి ఎంతోమంది మోసపోయిన వారు, ఎంతోమంది ఇబ్బందుల్లో పడిన వారున్నారు. కానీ దేవుని వాక్యాన్ని, దేవునితో సావాసం చేసిన ప్రజలు ఏనాడు పడిపోలేదు, పతనము కాలేదు. బైబిలు మరి అనేకుల జీవితాలను, త్రాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను, అంధకారపు క్రియల్లో పాలిభాగస్తులైనటువంటి వారిని, ఎంతో భయంకరమైన డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన వారిని కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని యొక్క ప్రేమ ప్రజల హృదయాలను మారుస్తూ వారిని సన్మార్గంలోనికి, వారి యొక్క ప్రతి విధమైన బలహీనతల నుంచి విడిపించి వారిని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టేదే బైబిల్. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ కనుక వాక్యాన్ని మీరు చదివినట్లయితే అది మన యొక్క జీవితాన్ని చదువుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, అచ్చుయంత్రం కనుక్కున్నటువంటి జాన్ గూటాన్బర్గ్ అచ్చుయంత్రం కనుక్కున్న తర్వాత మొట్టమొదటిసారిగా ప్రింట్ అయిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. ప్రపంచంలో అత్యధిక మంది ధ్యానిస్తున్న గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. అత్యధికమైనటువంటి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ, అనేక మందిని సరిచేస్తూ, ఎంతో కరుడుగట్టిన ఉగ్రవాదులను, తీవ్రవాదులను కూడా మరి సన్మార్గంలోనికి నడిపించినది ఏదైనా ఉందంటే బైబిలే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్య ఒక న్యూస్ కూడా వచ్చింది. మరి కువైట్ ఉన్నటువంటి రాజు మరి వారి యొక్క వాళ్ళు ఆరాధించేది, వారు అల్లాహ్‌ను ఆరాధించేది. కానీ ఈరోజు కువైట్ రాజు యేసు ప్రభువే లోక రక్షకుడు, నేను బ్రతికినా చనిపోయినా ఆయన కొరకే అని ఈరోజు కువైట్ రాజు మరి యేసు ప్రభువుని అంగీకరించాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నేనే సత్యము, జీవము, మార్గమై ఉన్నానన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకంటే ఈ లోక జ్ఞానముతో ప్రజలు మరి ఎలాగో ప్రయాణిస్తున్నారంటే చీకటిలో ప్రయాణిస్తూ ఉన్నారు. క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి దేవుని యొక్క వాక్యములో ఇలా రాయబడి ఉంది, ఈ భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని చేత కాక దేవుని చేత కట్టబడినటువంటి నిత్య నివాసము పరలోకమందు మనకున్నదంట. దేవుని వాక్యము మనల్ని ఈ లోకములో కొరకమే కాదు, కానీ పరలోకానికి మనల్ని మనం సిద్ధపరచుకొని పరలోక రాజ్యానికి